హైదరాబాద్ బుద్ధ భవన్ కు బీఆర్ఎస్ మహిళా నేతలు వెళ్లారు. మంత్రుల నివాసాలకు మహిళా అధికారులు అనే కథనాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మహిళా కమిషన్ కార్యాలయానికి ఆటోలో వెళ్లారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలతు కవిత బుద్ధ భవన్ లో మహిళా కమిషన్ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రైట్, బుద్ధ భవన్ దగ్గర బీఆర్ఎస్ మహిళా నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేదు కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు. మీరు గాని, మీ మంత్రులు గాని, మీ ప్రజాప్రతినిధులు గాని మరి అధికారులపైన ఒత్తిడి తేవద్దు. అదేవిధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పనిచేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న మొన్న వర్షిణి గురుకులాల్లో మనం చూస్తాం ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఒక కరీంనగర్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అక్కడ ప్రిన్సిపల్ యొక్క ఒత్తిడి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను వర్షిణి అని చెప్పేసి అమ్మాయి చనిపోతే ట్రాక్టర్ లో గురుకులానికి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ చనిపోతే మరి ఆమె ట్రాక్టర్ లో తీసుకుపోయేటువంటి పరిస్థితి, దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. అంటే మహిళల్ని మహిళలుగా చూడడమే మర్చిపోయినరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మహిళా ప్రతినిధుల కింద పనిచేసినటువంటి మీరు మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఎందుకు గుర్తిస్తలేరు? వారికి మరి ఏ విధంగా గౌరవించాలో గౌరవించలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం. కాబట్టి వారికి ఇస్తామని, మహిళలకు ఇస్తామన్న ఆడపిల్లలకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామన్నారు. గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు. మరి అదేవిధంగా మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ అంటే మానవాళ్ళు లేకుండా వేస్తామన్నారు. అది మదర్ అండ్ చైల్డ్ కిట్ అన్నారు. మదర్ అండ్ చైల్డ్ కిట్ బంద్ చేసింది. 13,000 మహిళలు పుడితే, ఆడపిల్లలు పుడితే ఇచ్చేటువంటి పథకాన్ని మానేసేయడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా చూసుకున్నట్టయితే మరి కళ్యాణ లక్ష్మికి సంబంధించి, షాద్పూపాలకు సంబంధించి మరి 1 తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వలేదు. మరి ఈ విధంగా కంటిన్యూస్ గా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మహిళలను స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేకుండా భద్రత కరువయ్యే విధంగా చేసినటువంటి వీరి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మహిళా అధికారులను మరి ఇంటికి పిలవకుండా మరి అదే విధంగా వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇది పునరావృతం అవుతా ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు మేము ఉమెన్ కమిషన్ ని అప్రోచ్ అయ్యి మీరు స్వచ్ఛందంగా మీరు తీసుకోండి, మహిళా అధికారులు కూడా పాష్ కమిటీ ఉంటది, ఆ కమిటీని ఏర్పాటు చేయండి, ఆ కమిటీ ఆధ్వర్యంలో వరకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము చెప్తాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ఆయుధంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు మంచి భద్రత కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ షీ టీమ్స్ కూడా ఎక్కడున్నాయో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళా అధికారులను వేధించకండి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఇబ్బంది పెట్టకండి, వారిని బలి చేయొద్దు అని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజు మహిళా కమిషన్ దగ్గరికి సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మహిళా అధికారులను మంత్రులు అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారనే మరి ఒక పత్రిక